వెంకటేష్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చౌటుప్పలు. నమస్కారం అందరికీ. నా పేరు జాల వెంకటేష్ యాదవ్, చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఇంతవరకు దామోదర్ రెడ్డి గారు మన సమస్యల గురించి సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను 2 నిమిషాలు క్లియర్గా చెప్తాను. అయితే గతంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలోనే మా ల్యాండ్స్, ఎస్పెషల్లీ మా ల్యాండ్స్ NH9 కోసం కొన్ని 7 ఎకరాల ల్యాండ్ పోయింది. తర్వాత దివీస్ HMT హైటెన్షన్ లైన్ల కోసం కూడా ల్యాండ్ పోయింది. ఆ సందర్భంలో బడుగు లింగయ్య గారు, మా ఎంపీ గారి సహకారం, చూసుకుంట్ల సార్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ సందర్భం కూడా సార్ చెప్పినట్టు విని ఒప్పుకున్న. సార్ హెల్ప్ చేశారు, 2 సార్లు హెల్ప్ చేశారు. అప్పుడు కూడా చాలా నష్టపోయినా దాంట్లో కొంచెం కొంచెం వరకు కూడా న్యాయం చేయడానికి సహకరించారు. అయితే ఇప్పుడు ఈ RRR అలైన్మెంట్ వలన ఉన్న కాస్త భూమి ఈ RRRలో పోతుంది. మరి గతంలో మేము 2-3 సార్లు పోగొట్టుకున్నాం భూమిని. మళ్ళీ ఇప్పుడు మేమే పోగొట్టుకుంటే మరి మా మా జీవనోపాధి ఎట్లుంటుంది అని కూడా ఈ 2 సంవత్సరాల నుంచి వివిధ గ్రామాల రైతుల్ని కలుపుకొని రకరకాల ఉద్యమాలు చేయడం జరిగింది సార్. మండల స్థాయి నుంచి ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగాం సార్. రకరకాల నాయకుల్ని, అధికారుల్ని, ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ వరకు కూడా కలిసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నితిన్ గడ్కరీ పిఏ ఒక మాట చెప్పింది సార్, ఈ RRR రోడ్ అంటేనే గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటేనే గ్రామాలను కలుపుకోపోవాలని చెప్పారు. కానీ ఇది ఎక్కడ కూడా గ్రామాలను కలుపుకుపోయిన పరిస్థితి కనిపిస్తలేదు. చౌటుప్పల్ నుంచి తీసుకుంటే చౌటుప్పలు, భువనగిరి, గజ్వేలు, రంగారెడ్డి ఎక్కడ చూసినా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, HMD ప్రాంతాలు, మున్సిపాలిటీలు. దీంట్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ కానీ, భువనగిరి, రంగారెడ్డి మున్సిపల్ ప్రాంతాలు 2-3 భాగాలుగా విడిపోతుంది. మరి ఒక సైడ్ ఏమో గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్తున్నారు, ఇంకో సైడ్ ఏమో అభివృద్ధి చెందిన ప్రాంతాలని తీసుకుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం జరుగుతుంది? మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? నాకైతే ఇక్కడ రైతుకి న్యాయం జరిగినట్టు కనిపిస్తలేదు. ఇది గవర్నమెంట్ రిపోర్ట్ సార్, అందరు రైతులరా, ఇది గవర్నమెంట్ రిపోర్టు. గచ్చిబౌలిలో ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మడానికి టెండర్ వేస్తుంది. వాళ్ళు మినిమం బిడ్ వాల్యూ 104 కోట్లు వేసేసారు. ఇక్కడ 104 కోట్లు. దాని SRO వాల్యూ, బుక్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ వెబ్సైట్లో, తెలంగాణ భూభారతి వెబ్సైట్లో 3.4 అంటే 3.5 కోట్లు ఉంది. 3.5 కోట్ల గవర్నమెంట్ వాల్యూ, SRO వాల్యూ, బుక్ వాల్యూ ఉన్నదాన్ని ఈరోజు గవర్నమెంట్ మినిమం నా భూమిని నేను 100 కోట్లకు అమ్ముకుంటానని గర్వంగా చెప్తుంది ఈరోజు తెలంగాణ గవర్నమెంట్. మరి అదే రైతుకి ఈరోజు SRO వాల్యూ 3 నుంచి 10 లక్షలు ఉన్నది. నేను ఇంతకు అమ్ముకుంటా అని ఎందుకు చెప్పలేకపోతున్నాను? మనకి ఎందుకు ఆ అధికారం ఎందుకు లేదు రైతుకి? గవర్నమెంట్కి ఎందుకు ఉంది? అదే ఉన్న గవర్నమెంట్ భూమి గతం నుంచి అంటే అది గవర్నమెంట్ భూమి కాదు. గతంలో 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద 10 లక్షలకు 20 లక్షలు తీసుకున్న పరిస్థితి. మరి గతంలో 20 లక్షలకు నువ్వు తీసుకొని రైతుల నుంచి ఈరోజు 100 కోట్లకు అమ్ముకోవడానికి నీకు ఎవరిచ్చిర్రు హక్కు? మరి ఎవరిచ్చిర్రు మీకు? ఎందుకు అట్లా జరుగుతుంది? ఇది ఆలోచన చేయాలి సార్. మీరు ఒక చూడండి సార్. అట్లనే సార్, ఇది మున్సిపాలిటీలని డివైడ్ చేస్తుందని చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ, మున్సిపల్ వాళ్ళు కానీ, భువనగిరి మున్సిపాలిటీల వాళ్ళు కానీ, ఇది మున్సిపాలిటీని డివైడ్ చేస్తుంది, మున్సిపాలిటీ నుంచి పోవద్దు అని ముక్తఖండంగా వాళ్ళందరూ కూడా తీర్మానం చేసి అది గవర్నమెంట్ సబ్మిట్ చేసేది. చౌటుప్పల్లి, భువనగిరి వాళ్ళది కూడా భువనగిరి దగ్గర ఉంది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ వరంగల్లో మానూరు ఎయిర్పోర్టు, అక్కడ 3 గ్రామాల రైతుల భూములు పోతున్నాయి. మరి అక్కడ వాళ్ళు ఎంత ఉందంటే ల్యాండ్ అక్కడ 10 నుంచి 20 లక్షలు ఉంది అలా గవర్నమెంట్ వాల్యూ. కానీ 1.2 CR ఇస్తామని చెప్పి కూడా ఈ పేపర్ న్యూస్ ఉంది సార్. మరి ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలంగాణలో రోడ్లు లేవని కాదు, చాలా రోడ్లు ఉన్నాయి. మరి నార్త్ సైడు అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక అద్భుతమైన రోడ్లు వేశారు, అవి ఉన్నాయి. అయితే ఈ RRR రోడ్డు చౌటుప్పలు, భువనగిరి,
వలిగొండ, జయదేవ్పూర్, గజ్వేల్ ఇట్లా సంగారెడ్డిని కలుపుకుంటా సౌత్ సైడ్ నుంచి వస్తుంది. ఆ సందర్భంలో ఇక్కడ RRR అలైన్మెంట్ చేసిన పక్క పూటనే 161AA అనే ఒక రోడ్ ఉంది సార్. అది చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఆల్రెడీ ఉంది. ఇది 100 మీటర్లు ఉంది. దీన్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ఉన్న రోడ్డు పైనే డబల్ రోడ్, ట్రిపుల్ రోడ్ వేసుకుంటారు. చైనాకి వెళ్తే రోడ్లు వేసుకుంటారు. మరి ఆ రకంగా ఉన్నదానిపైనే మనం రోడ్ డెవలప్ చేసుకోవచ్చు. దీనివలన 20,000 ఎకరాలు అంటే దగ్గర దగ్గర ఒక 20,000 ఫ్యామిలీల కుటుంబాలని రోడ్డున పడేయాల్సిన పరిస్థితి లేదని నేను అనుకుంటున్నా సార్. మీరు ఇది కూడా చూడండి సార్. సార్ ఇది మేము చేసిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా దామారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది లేదు సార్. అయితే మేము ఇక్కడి నుంచి సరే రైతులు కూడా ఇప్పటివరకు దేశంలో అభివృద్ధికి ఎక్కడ కూడా తోడ్పడకొట్టలేరు, అభివృద్ధికి సహకరించిన పరిస్థితి ఉంది. రైతులు ఇప్పుడు కూడా సహకరిస్తారు అభివృద్ధికి. ఎప్పుడు సహకరిస్తారు? మీరు రైతులకు మీరు ఏమిస్తారు, ప్రభుత్వం ఏమిస్తుంది? ఈరోజు రోడ్ వేసేందుకు 2017లో RRR మీద ఇనిషియేట్ చేసారు. 2017లో ఒక రేటు ఉంటే 10 రూపాయలు ఉంటే రోడ్ వేసేవాడి కాంట్రాక్టర్కి ఈరోజు దాన్ని 100 రూపాయలు చేసారు. ఎందుకయ్యా అంటే రేట్లు పెరిగినాయంట, కట్టెటోడికి పెరిగిందంట, ఇనుమోనికి పెరిగిందంట, ఇసుకోనికి పెరిగింది, సిమెంట్ పెరిగింది, కాంట్రాక్టర్ పైసలు పెంచుతాం. మరి రైతుకి ఏం పెంచినావు? రైతుకి ఎందుకు పెంచట్లేరు అంటే ఆన్సర్ లేదు. జీవో లేదంటారు, ఎంఆర్ఓ దగ్గర ఆన్సర్ చేయడు, ఆర్డీఓ దగ్గర పోతే ఆన్సర్ చేయడు, కలెక్టర్ దగ్గర పోతే ఆన్సర్ చేయడు. ఈ రకంగా తిరిగి సంగారెడ్డి చౌటుపల్లి దాకా సుమారు 10-15 మంది రైతులు గుండెపోటుతో చచ్చిపోయారు సార్. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఈరోజు పరిస్థితి. మరి కారణం ఏంటంటే సార్, అందరు అభివృద్ధికి సహకరిస్తారు. ఎక్కడ సహకరిస్తారు? నేను 2-3 అనాలిసిస్ చేసిన. వేరే రాష్ట్రాలకు పోతే బుక్ వాల్యూకి బహిరంగ మార్కెట్ దగ్గరగా ఉంది, 90% దగ్గరగా ఉంది సార్. ఈరోజు మీరు ఖమ్మము ఆంధ్ర తెలంగాణ బార్డర్ రోడ్ వేస్తారు. అక్కడ ఆంధ్ర వాళ్ళకేమో 1.5 కోటి వస్తుంది సార్ ఎకరానికి, తెలంగాణకి 30-40 లక్షలు వస్తుంది. కారణం ఏంది సార్? ఇది అంటే ఇక్కడ బుక్ వాల్యూ పెంచలేదు మనం. బుక్ వాల్యూ మీన్స్ అది ఏమంటారు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు. ఎందుకు పెంచలేదు? పెంచితే రైతుకు నష్టమా సార్? రైతు ఎక్కడ కూడా ఈరోజు 1 కోటి రూపాయలు పెట్టుకునే రైతు లేడు. భూమిని వ్యవసాయం చేసుకునే రైతు ఎక్కడ కొన్నాడు? 50 లక్షలు 60 లక్షలు పెట్టి కొనేది ఎవరు? వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు, వీళ్ళు కొంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు 100 కోట్లకు ఫిజికల్గా కొంటారు, డాక్యుమెంట్గా ఆయన 2 లక్షల ఫీజు కడుతుండు. నల్లధనం ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఆయనకే అవుతుంది. మరి గవర్నమెంట్ రేట్ పెంచితే ఎవరు పెరుగుతుంది? గవర్నమెంట్గా ఆదాయం వచ్చేది. గవర్నమెంట్ పెంచితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు నా భూమి పోతుంది, రేపు ఇంకోని భూమి పోతుంది సార్. ఇలాంటి విషయాలన్నీ అన్నది మీకు తెలుసు సార్. ఇలాంటి విషయాలన్నీ దయచేసి ఇక్కడికి వచ్చిన రైతులంతా కూడా మీ మీద చాలా నమ్మకంతో వచ్చినాం సార్. మీరు శాసనసభలో మన దగ్గర ఉన్నటువంటి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. వీళ్ళందరితో శాసనసభలో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు మీరు దేవుళ్ళలాగా కాపాడాలి సార్. మీ అందరి తరపున చెప్తున్నా, చాలామంది మీ చాలా రకాల బాధలతో ఉన్నాం సార్. మీరు రైతుల తరపు మాట్లాడండి, రైతులకి బహిరంగ మార్కెట్ వస్తాయి ఇవ్వండి సార్. ఎందుకంటే మీరే గవర్నమెంట్, అంటే గతంలో మనం ఉన్నాం సార్, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఈ గవర్నమెంట్ వాల్యూ ఎట్లయితే వాళ్ళు టెండర్ వేసి అమ్ముకుంటారో రైతు దగ్గరకు వచ్చి కొనండి, భూమి కొనండి. ఈరోజు ఎంతకు అమ్ముతావు అన్న భూమి? 2 కోట్లకు అమ్ముతావా, 3 కోట్లకు అమ్ముతావా? మార్కెట్ కొనండి. లేదు రైతు అబద్ధం చెప్తుండే, అక్కడ ఒక కమిటీ వేయండి వచ్చి, అక్కడ ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ, ఒక అపోజిషన్ లీడరు, ఒక గవర్నమెంట్, ఒక కోర్టు వచ్చి కమిటీ వేయండి, రేట్ డిసైడ్ చేయండి. రైతులందరూ ముందు వరుసలు నిలబడిస్తాం సార్. సార్ ధన్యవాదాలు సార్, చాలా ఎక్కువసేపు మాట్లాడినా.